కర్ణుడు అర్జునుడిని సంహరిస్తానని చేసిన శపథం పాండవులకు తెలిసింది. అదే సమయంలో వేదవ్యాస మహర్షి వచ్చి వారిని హెచ్చరించాడు. భవిష్యత్తులో పాండవ కౌరవుల మధ్య మహాయుద్ధం తప్పదు. ప్రస్తుతం మీ వద్ద ఉన్న అస్త్రాలు సరిపోవు. దేవతల ఆయుధాలే ఆ యుద్ధంలో విజయం అందిస్తాయి. వాటిని పొందటానికి తపస్సే మార్గమని ఉపదేశించి ప్రతిస్మృతి తపస్సు విధానాన్ని వివరించాడు. అర్జునా, నీవు హిమాలయాలకు వెళ్లి దేవతలను ప్రసన్నం చేసుకుని దివ్యాస్త్రాలను సంపాదించు అని సూచించాడు. అర్జునుడు వెంటనే సిద్ధమయ్యాడు. అన్నదమ్ముల ఆశీర్వాదం తీసుకుని ద్రౌపదిని ఉద్దేశించి, నీ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం, కౌరవుల అంతం చూడడం కోసం నేను ఈ ప్రయాణానికి సిద్ధమయ్యాను అని చెప్పి బయలుదేరాడు. పరమశివుడిని మెప్పించాలనే సంకల్పంతో కొన్ని వారాల ప్రయాణం అనంతరం అర్జునుడు హిమాలయాలకు చేరుకున్నాడు. హిమాలయాల్లో ఒక కొండపై అర్జునుడు తపస్సు ప్రారంభించాడు. కొద్ది రోజుల తరువాత ఒక ఉదయం గర్జిస్తూ తనవైపు దూసుకొస్తున్న శబ్దం విని కళ్ళు తెరిచాడు. భారీ అడవిపంది రూపంలో వచ్చిన మూకాసురుడు అతనివైపు దూసుకొస్తున్నాడు. వెంటనే గాండీవాన్ని ఎత్తి బాణం సంధించాడు. పంది అతని దగ్గరకు వచ్చి కూలిపోయింది. కాని ఆ దేహంలో అర్జునుడి బాణంతో పాటు మరో బాణం కూడా కనిపించింది. ఎదురుగా విల్లంబులతో ఒక వేటగాడు నిలబడి ఉన్నాడు. ఓ సన్యాసీ, నీ ప్రాణాలు నేను కాపాడాను. వచ్చి నా కాళ్లకు నమస్కరించు అని అతడు అహంకారంగా అన్నాడు. అర్జునుడు ఆగ్రహంతో, నేనే చంపాను. నా బాణమే దానిని కూల్చింది. నువ్వెవరు అని ప్రశ్నించాడు. వేటగాడు వికటహాసంతో, వీరుడివంటావు, కాని వేట నాదే. చచ్చిన మృగంపై తర్వాత బాణం వేసి గర్వపడుతున్నావు అని వ్యంగ్యంగా అన్నాడు. అప్పుడు అర్జునుడు గర్వంగా, నేను అర్జునుడిని. నా చేతిలో గాండీవం ఉంది. నా బాణధాటికి అది చనిపోయింది. మర్యాదగా క్షమాపణ చెప్పి వెళ్ళిపో, లేకపోతే నా శక్తిని చూపిస్తాను అన్నాడు. వేటగాడు నవ్వుతూ, మహావీరుడివైతే నా విలువిద్యను ఎదుర్కో. ఈరోజే నీ గర్వాన్ని ఛేదిస్తాను అని సవాలు విసిరాడు. అలా మాటల యుద్ధం క్షణాల్లోనే నిజమైన సమరానికి దారితీసింది. అర్జునుడు కోపంతో బాణాల వర్షం కురిపించాడు. కాని వేటగాడు వాటిని గడ్డిపోచల్లా త్రోసివేశాడు. కోపంతో అర్జునుడు దివ్యాస్త్రాలు సంధించినా అవి అతనికి ఏమాత్రం హాని చేయలేకపోయాయి. ఆశ్చర్యంలో మునిగిన అర్జునుడిపై వేటగాడు మెరుపు వేగంతో ప్రతిదాడి చేసి 3 బాణాలతోనే అతనిని నేలకూల్చాడు. అర్జునుడు ఒక శివలింగం దగ్గర పడిపోయాడు. బాధతో లేచి అక్కడున్న పూలమాలను శివలింగానికి సమర్పించి, పరమేశ్వరా, ఈ వేటగానిని ఓడించగల శక్తినివ్వు అని ప్రార్థించాడు. తిరిగి చూడగా ఆ పూలమాల వేటగాడి మెడలో కనిపించింది. అప్పుడు అర్జునునికి అర్థమైంది, ఆ వేటగాడు సాక్షాత్తూ పరమశివుడే. క్షణంలో శివుడు తన దివ్యరూపంలో ప్రత్యక్షమయ్యాడు. అర్జునుడు నమస్కరించి, దేవా, శత్రుసంహారానికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించండి అని వేడుకున్నాడు. శివుడు సంతోషించి, ఇది నా అత్యంత శక్తివంతమైన అస్త్రం. దీన్ని సంధించడం, మోక్షణం, ఉపసంహారం అన్నీ నేర్పుతున్నాను. కాని అవసరమైతే మాత్రమే ప్రయోగించు. ఇది జగత్తునే నాశనం చేసే శక్తి కలది అని హెచ్చరించాడు. పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించి శివుడు అంతర్ధానమయ్యాడు. ఆయన స్పర్శతో అర్జునుడు దివ్యకాంతితో మెరిసిపోయాడు. తర్వాత ఇంద్రుడు, వరుణుడు, యముడు, కుబేరుడు తదితర దేవతలు ప్రత్యక్షమై తమ తమ దివ్యాస్త్రాలను అర్జునునికి అనుగ్రహించారు. అలా అర్జునుడు దివ్యశక్తులతో సమృద్ధుడై రాబోయే మహాయుద్ధానికి సిద్ధమయ్యాడు.